నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. మొత్తం వచ్చేది మొత్తం ఈ చెట్టు ఇవంతా సార్. ఇప్పుడు ఏడీకి ఫోన్ మారో ఏడీ ఫోన్ లిఫ్ట్ చేసి చేపడుతున్నారు. అధికారులకు మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? 2 రోజుల నుండి వర్షం వల్ల జడ్చలలో 100 బెడ్ హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి వార్డులో కానీ ఇండ్లకి నీళ్లు పోవడము, కేవలం విజన్ లేకుండా పోయిన గవర్నమెంట్లో నాలాలన్నీ కూడా చిన్న సైజు చేసి ఆక్రమించి ఇండ్లు కూడా డ్రైనేజ్ల పైన కూడా కొన్ని ఇండ్లు కట్టడం జరిగింది. మీరు చూస్తే కారంపేట ఆడ చూస్తే అక్కడ చెరువు నుండి అవుట్లెట్ లేకుండా చేసిన రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసి, దాని తర్వాత మీరు నల్లకుంట చూస్తే నల్లకుంట కానీ కావాలని నీళ్లు మొత్తం రాకుండా డైవర్ట్ చేసి అక్కడ నిండకుండా దాన్ని కూడా నాశనం చేసి పారేస్తుంది. ఆ నీళ్ళు అక్కడ నిండకుండా 4th వార్డుకి పోయి అక్కడ కూడా ఇండ్లు కొట్టుకోపోతున్నాయి. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈరోజు జడ్చల గత 10 ఏళ్ళ నుంచి అసలు విజన్ లేకుండా పెద్ద నాళాలు ఉండేటివి కూడా చిన్న చేసి చెరువులు కబ్జాలు తప్ప వేరేది ఏం చేయలేదు. నేను హాస్పిటల్ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. మీరు పోయి కుంటలు ఎందుకు గడుతున్నారని చూస్తే పాత ఎమ్మెల్యే మేనల్లుడు, పాత ఎమ్మెల్యే చుట్టుపక్కల తిరుగుతున్నారు వెంచర్ల కోసము. ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి టౌన్లో ఉన్న హాస్పిటల్ తీసి అక్కడ షిఫ్ట్ చేసి, అదే టౌన్లో జాగుంది 100 బెడ్ హాస్పిటల్ అక్కడ కూడా కట్టొచ్చు. కేవలం రియల్ ఎస్టేట్ కోసము ఈరోజు జడ్చలని ఒక విజన్ లేకుండా, ఒక కమిట్మెంట్ లేకుండా ఈరోజు చూస్తే ఎక్కడ పోయినా కానీ ఇండ్లు కూలిపోతున్నాయి, ఎక్కడ పోయినా కానీ ఇండ్లు మునిగిపోతున్నాయి, ఎక్కడ పోయినా కానీ రోడ్లు కొట్టుకుపోతున్నాయి, చెరువులు మెయింటెనెన్స్ లేవు. ఏ గ్రామం చూసినా కానీ ఏ ఒక చెరువు కూడా మెయింటెనెన్స్ చేయలేదు. అప్పుడు మిషన్ కాకతీయ అని చెప్పి మొత్తం మట్టి తోవుకొని అమ్ముకున్నారు. దాని తర్వాత మొత్తము ప్రాజెక్టుల కోసమని నస్రాబాద్ చెరువు ఈరోజు కొట్టుకుపోతుంది. మొత్తం అక్కడ ఓ మహానుభావుడు అక్కడ ఆయన శిష్యుడు అనుకుంటా మొత్తం నల్లమట్టి అమ్ముకున్నాడు అక్కడ. అట్లా రోడ్డు ఈరోజు నల్లకుంట గురించి మాట్లాడతాడు. మన నల్లకుంట చూస్తే అక్కడ వెనకాలంతా ఈరోజు నేను పోయినాను, మొత్తము రేకులు వేసేసి మొత్తము FTL ల్యాండ్ అంతా మట్టి నింపినారు. ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి అక్కడ ప్లాటింగ్ పర్మిషన్ కూడా ఇవ్వద్దు, అది FTL అని చెప్పి ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్ ఈ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇమీడియట్గా FTL ఫిక్స్ చేయమని చెప్పినాను. ఎక్కడైతే అక్రమాలు కడితే అవి కూల్ చేయమని చెప్పినాను. కానీ నాకు బాధాకరం ఏంటంటే జడ్చల హైడ్రా లాగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్
100 బెడ్ హాస్పిటల్ కూలగొట్టాలి. ఆ పరిస్థితిలో నేను ఉన్నాను. జడ్చర్ల ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఈరోజు ఉన్న పరిస్థితి నిజంగా బాధాకరం. వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పటి నుండన్నా ఒక విజన్తో పోదాం. నేను సీఎం కానీ 70 కోట్లు అడిగిన స్టామ్ వాటర్ డ్రైన్స్ కోసం ఆ ఫైల్ మూవ్మెంట్లో ఉన్నది. ఫైనాన్స్లో అప్రూవ్ చేసుకొని ఆ 70 కోట్లు వస్తే స్టామ్ వాటర్ డైవర్షన్ కానీ నాలాలు పెద్ద చేసేదాన్ని కానీ మనకి ఫండ్ ఉంటుంది, దాంతో పరిష్కారం మనకి ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పొద్దుటి నుంచి ప్రతి దగ్గర తిరుగుతుంటే పేదవాళ్ళు వాళ్ళ ఇండ్లు కూలిపోతాయని గోడలు పచ్చిగానే కరెంట్లో కూడా మెయింటెనెన్స్ లేకుండా లాస్ట్ 10 years నుంచి కరెంట్ మెయింటెనెన్స్ కోసం కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక 9 crores కావాలి నాకు, ఈ వైర్స్ కానీ పోల్స్ కానీ అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మన గతంది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పులు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు వేస్తాము, కేసులు పెట్టిస్తాను. ఇదే కాకుండా కొంతమంది అడిగినారు మళ్ళీ అధికారులు పర్మిషన్స్ ఇచ్చింది కదా వాళ్ళపైన యాక్షన్ తీసుకోరా అని చెప్పి. మరి నేను ఒకటి అడుగుతున్నాను, 100 బెడ్ హాస్పిటల్ పర్మిషన్ లేకుండా కట్టినారు, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటారని ప్రజలను అడుగుతున్నాను. అధికారులు చేసిన తప్పేం లేదు, ఒత్తిడితోనే వాళ్ళు చేస్తున్నారు. అయినా కానీ అధికారులకు నేను చెప్తాను, ఏదైతే తప్పులు జరిగినాయో అవి పక్కకు పెట్టి ఇప్పటి నుండి ఎక్కడైతే FTLలో ఇండ్లు కట్టినారో, ఎక్కడైతే FTLలో మట్టేసి గ్రావెల్ వేసి మూసేస్తున్నారో అవన్నీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఎవరైతే యజమాన్యాలు మట్టేస్తున్నారో వాళ్ళపైన వాల్టాక్ కేసు కూడా నమోదు చేయమని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి నా ఒకటే లక్ష్యం, ఒకటే సంకల్పం, ఆ 70 కోట్లు మనం పర్మిషన్ తెచ్చుకొని రావాలి, తీసుకొని వస్తాను. ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాను నాకు మంచి లీడ్ ఇవ్వండి, నేను పోయి తీసుకొస్తాను. కానీ ఈసారి లీడ్ అంత రాలేదు. అయినా కానీ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఓట్లు ఎలక్షన్స్ అయిపోయినాయి, మనం ఒక విజన్తో ముందుకు పోదాము. హాస్పిటల్ కానీ కలెక్టర్ గారికి చెప్పినాను, నల్లకుంట చెరువు కూడా FTL ఫిక్స్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పినాను. కలెక్టర్ గారు నాకు నిన్న మాట్లాడడం జరిగింది. ఆమె నాకు చెప్పింది బాలనగర్ నుండి మన జడ్చర్ల భూత్పూర్ వరకు హైవే పక్కన ఉన్న ఏ చెరువులు కానీ ఫస్ట్ అవి సర్వే చేసేసి FTL ఫిక్స్ చేస్తామని చెప్పింది. దాని తర్వాత గ్రామాలలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రంగారెడ్డిగూడెంలోనే నా చెరువుని సర్వే చేయించినాను. దాంట్లో నా 2 ఎకరాల భూమి కూడా FTL వస్తే నా భూమి కూడా నేను FTLగా మేము పాతిపిచ్చేసి అది చెరువు కిందికి FTL అని పెట్టించడం జరిగింది. అంటే నేను నా ఊరు నుంచి నా భూమి కాడ నుంచి స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత బాలనగర్లో సర్వే నెంబర్ 118 మొత్తం చెరువు కింద అంతా మట్టేసేసి కబ్జాలు చేస్తున్నారు. నేను ఆ రోజు కంప్లైంట్ ఇస్తే నా పైన కంప్లైంట్ ఇస్తే వచ్చినారు, ఇది పట్టా ల్యాండ్ మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్తున్నాను, హైడ్రా కన్నా ముందు ఫస్ట్ హైడ్రా ఇంప్లిమెంట్ చేసింది మనం జడ్చర్ల కాన్స్టిట్యున్సీలోనే. మనం ప్రతి చెరువులు మెయింటెనెన్స్ లేకుండా చెరువులు కొట్టుకోబోతున్నాయి. ఖచ్చితంగా కౌరంపేట కాడ మినీ ట్యాంక్ బండ్, అదేవిధంగా బాలనగర్ కూడా పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ కోసం అని 5 కోట్లు నేను శాంక్షన్ చేయమని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు అన్ని సర్వే చేసి ప్రతి చెరువుకి స్ట్రెంథనింగ్ కోసము నేను సపరేట్గా ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా వచ్చే కాలంలో చెరువు నిండినా కానీ కొన్ని అయితే తూములు కూడా లేవు, ఆ తూములు కూడా కట్టించి ఎప్పటికైనా కానీ ఏమీ ఇబ్బందులు లేకుండా నేను చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ, ఇంకొకటి కూడా జడ్చర్ల ప్రజలందరికీ నేను మీ ఎమ్మెల్యేగా కోరుతున్నాను. ఈ 2 రోజులు భారీ వర్షాలున్నాయి, మోరీలు ఎక్కడ ఓపెన్ అయినాయో కూడా తెలుస్తలేవు. ఇంతకుముందే మున్సిపల్ కమిషనర్ మోరీలో పట్టుకున్నాం, లేకుండా ఆయన చనిపోయే ప్రమాదంలో ఉండేది. అలాంటిది మీ పిల్లలందరినీ జాగ్రత్తగా ఈ 2 రోజులు నేను ఇక్కడనే ఉండి ఏది ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు అండగా ఉంటాను. ఏ ప్రమాదం లేకుండా మీరందరి పిల్లలను కొంచెం జాగ్రత్తగా ఈ 2 రోజులు ఉండండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఇక్కడ కూడా సీజు వల్ల పాములు కూడా బయటికి వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులకి MROకి వాళ్ళకందరికీ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. MRO గారు కూడా చెప్తే ఆలూరు దగ్గర కూడా చెరువు తెగిపోయిందని చెప్పి MRO గారు DE గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులకు మీ అందరు కూడా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ తక్షణమే నాకు ఫోన్ చేసి తెలిపారని చెప్పి తెలియజేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రజల కోసము మనం పనిచేద్దాము. ఈ 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, రెడ్ అలర్ట్ ఇది, కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా మేమందరము ప్రజల కోసం పనిచేస్తామని చెప్తూ మీకు అందరికీ తెలియజేస్తాను. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.